హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్ గా సన్ నెక్స్ట్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చిన సరెండర్ తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 23 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, డ్యూరింగ్ ఎలక్షన్ సీజన్ లో పోలీస్ స్టేషన్ లోకి అయితే కొంతమంది వ్యక్తులు అయితే వచ్చి గన్స్ సరెండర్ చేస్తూ ఉంటారు అనమాట. అలా ఒక యాక్టర్ అయిన ఒక బిగ్ షాట్ అయితే వచ్చి ఒక గన్ అయితే సరెండర్ చేసి వెళ్తాడు. కానీ కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ జరిగి ఆ గన్ అయితే పోలీస్ స్టేషన్ నుంచి అయితే మిస్ అవ్వడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు అయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రివ్యూ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి భయ్యా. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్యా. నాకైతే నచ్చింది. బట్ సూపర్ అది నేను చెప్పను, కానీ బాగుంది. నాకు మంచిగా టైం పాస్ అయితే అయ్యింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తీసుకున్న కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది, గన్ మిస్ అవడం అన్నది. బట్ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగా ప్రెజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది నాకు. ఎక్కడ కూడా ఓవర్ ది టాప్ మూమెంట్స్ లేకుండా, హడావిడి లేకుండా, ఎలివేషన్ షాట్స్ లేకుండా చాలా నీట్ గా ఒక పోలీస్ డ్రామాని అయితే ప్రెజెంట్ చేస్తానమాట. మాక్సిమం సినిమా అంతా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూరా నడుస్తూ ఉంటుంది. అదంతా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది భయ్య. మెయిన్ గా వాళ్ళు తీసుకున్న గన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని మరీ ఓవర్ స్ట్రెచ్, ఓవర్ కాంప్లికేటెడ్ అయితే చేసుకోలేదు భయ్య. చాలా సెన్సిటివ్ గా ప్రెజెంట్ చేస్తారు అదంతా కూడా. నేనైతే గెస్ చేసా, ఓకే ఎలా చేసేస్తారు అని చెప్పేసి. బట్ అలా అయితే చేయలేదు వాళ్ళు. ఇన్ కేస్ నేను అనుకున్నట్టుగా చేసి ఉంటే నాకు మూవీ నచ్చకపోదును. చాలా సింపుల్ గా ప్రెజెంట్ చేశారు, అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ త్రూ అవుట్ ద మూవీ అంతా కూడా డ్రామా అయి ఉంటుంది మొత్తం. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ పోలీసుల మధ్య జరిగే కన్వర్సేషన్స్ అండ్ విలన్స్ కి పోలీసులకి మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే ఉంటాయి అనమాట. ఇదంతా కూడా డ్రామా వైజ్ ఎక్కువగా చూపిస్తుంటారు మీకు. ఆ డ్రామా ఇంట్రెస్ట్ ఉందనుకుంటేనే చూడండి. నాకైతే ఆ డ్రామా బాగా వర్కౌట్ అయింది భయ్య. అండ్ క్లైమాక్స్ కూడా మంచిగా క్లోజర్ అయితే ఇచ్చారు, అది కూడా బాగానే వర్కౌట్ అయింది. మంచి ఎమోషనల్ క్లోజర్ అయితే ఉంటుంది, అది కూడా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా పర్లేదు, బాగానే అనిపించాయి. ఓకేష్గా ఉన్నాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కొన్ని చోట్ల మాత్రం మూవీ అయితే ప్రెడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. అంతగా వర్కౌట్ అవ్వదు. ఈజీగా మీకు అర్థం అవుతుంది ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. అది కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించింది. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చే మూవీకి ప్రీ క్లైమాక్స్ భయ్య. క్లైమాక్స్ ఒక 5 to 10 minutes సాటిస్ఫాక్షన్ ఇచ్చే ముందు ప్రీ క్లైమాక్స్ అయితే ఉంటుంది. చాలా సింపుల్ గా, చాలా రష్డ్ గా కంప్లీట్ చేసేస్తారు. అది అసలు నచ్చలేదు నాకు, అసలు వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే ఒక విలన్ క్యారెక్టర్ అయితే చూపిస్తారు, అది కూడా చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. బట్ వన్స్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఈజీగా క్లోజ్ చేసేస్తారు అనమాట ఆ క్యారెక్టర్ ని. అంత ఈజీగా క్లోజ్ చేసి దానికి ఎంత బిల్డప్ ఎందుకు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఆ క్యారెక్టర్ అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఒక కామెడీ ట్రాక్ అయితే సెట్ చేశారు భయ్య ఇంత సీరియస్ మూవీలో. మోస్ట్ ఇరిటేటింగ్ సీక్వెన్స్ ఏదన్నా ఉంది నాకు మూవీలో అంటే ఆ కామెడీ ట్రాక్ నే. ఒక గన్ డీలింగ్ బ్యాచ్ అయితే ఉంటుంది కామెడీ చేసుకుంటూ, అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఆ క్యారెక్టర్స్ వచ్చినప్పుడల్లా నాకు చిరాకు వచ్చింది చూడడానికి. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ అమాయకం ఇరికించమన్నట్టు హీరోకి ఏదో లవ్ స్టోరీ ఇరికించాలని క్లైమాక్స్ లో ఇరికిస్తారు, అది అనవసరం అనిపించింది. అలా వదిలేస్తే బాగున్నాయి ఎక్కడికక్కడ ప్రొసీడింగ్స్ అనేవి. అండ్ మెయిన్ 1-2 చోట్ల లాజిక్స్ అయితే మిస్ అయ్యాయి. బట్ వాళ్ళ రైటింగ్స్ అలాగే రాశారు అనుకోవాలో, లేక వాళ్ళ ఐడియా వేరో, లేక నేను ఆలోచించిన విధానం వేరో తెలియదు, కానీ నాకైతే కొంచెం లాజిక్ అయితే మిస్ అయిందన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ 2 hours 25 minutes అనవసరం అయ్యే స్టోరీ. ఆ కామెడీ ట్రాక్ లేపేసి కొన్ని అనవసరమైన సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా లేపేస్తాయి. జస్ట్ 2 hours లో సూపర్ మూవీ అయితే అయిపోతును. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం ఇట్ వాస్ గుడ్. మంచిగా టైం పాస్ ఏం లేవనుకుంటే చూసేయండి. మరి సూపర్ తోపన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫుల్ ఆన్ డ్రామా మూవీ, జస్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కోసం అండ్ ఆ 5 days ఎలక్షన్స్ మధ్యలో జరిగే కొన్ని థీమ్స్ కోసం ఉంటుంది తప్ప ఎలక్షన్స్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాంటిది ఏమీ ఉండదు. ఓన్లీ గన్ మిస్సింగ్ కోసమే మూవీ అంతా నడుస్తుంది అనమాట. సో టైం పాస్ ఏం లేవనుకుంటే చూడండి. తమిళ్ ఫ్లేవర్ నచ్చుద్ది అనుకుంటేనే, లేదంటే అవాయిడ్ చేసండి. ఓకే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. న్యూడిటీ లాంటిది అయితే ఏమీ లేదు. వైలెన్స్ ఉంటుంది, వైలెన్స్ పర్లేదు అనుకుంటే చూసేయండి మీకు స్కిప్ చేసుకుని. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.